సో రీజన్ ఏమైనా కూడా డయాబెటీస్ కంట్రోల్ చేసుకోవటం మన చేతుల్లోనే ఉంది. ప్రోటీన్ ఇంటేక్ ఉండేవి, అలానే ఫైబర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవాలి. ఇవి చేయటం వలన దాని ఇంటర్నల్ ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ పడి డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది. ఆసనంలో ఎంతసేపు మనం ఉండగలిగామో అంత బెనిఫిట్స్ దాంట్లో ఉంటాయి. అండ్ టైమింగ్స్ పాటించడం అనేది డయాబెటీస్కి చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఇండియాలో డయాబెటీస్ అనేది చాలా ఎక్కువైపోయిందండి. డయాబెటీస్ హబ్ అని కూడా అంటారు. సో షుగర్ వ్యాధి రకరకాల రీజన్స్తో ఉంటుంది. ఒకటి జెనెటికల్గా అయి ఉండొచ్చు, లేదా సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే మనం నిద్రలేసిన దగ్గర నుంచి పడుకునేదాకా మనం ఎలా గడుపుతున్నాము, ఎంత ఫిజికల్ యాక్టివిటీ ఉంది, ఏ ఫుడ్ తీసుకుంటున్నాము, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో రీజన్ ఏమైనా కూడా డయాబెటీస్ కంట్రోల్ చేసుకోవటం మన చేతుల్లోనే ఉంది. సో మందులు తీసుకుంటూ డాక్టర్ దగ్గర రెగ్యులర్ చెకప్స్తో పాటు కొన్ని సింపుల్ ఆసనాస్ చేసుకోవటం, ఎస్పెషల్లీ పెద్ద వయసు వాళ్ళు ఎక్కువ జిమ్కి వెళ్ళలేము ఆర్ బయటికి వెళ్ళి ఎక్సర్సైజ్ చేయలేము అనుకున్న వాళ్ళు ఇంట్లోనే మీ బెడ్ మీదే చక్కగా కూర్చుని చాలా సింపుల్ ఆసనాస్ ఎలా చేయాలో, అలాగే ఒక సింపుల్ ముద్రతో కూడా మనం డయాబెటీస్ని కంట్రోల్ చేయొచ్చు. అది ఎలా చేయాలో ఈరోజు చూద్దాం. నమస్తే, నేను మీ హిమ, అడ్వాన్స్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. ఈరోజు ఈ ఎపిసోడ్లో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, అందులో కూడా పెద్ద వయసు వాళ్ళకి డయాబెటీస్ కూడా అండి తొందరగా యంగ్ 25 సంవత్సరాలకు వచ్చింది, అలానే 50 ఇయర్స్కి వచ్చింది, డిఫరెన్స్ చాలా ఉంటుంది. ఎంత తొందరగా వస్తే అన్ని కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి, ఎంత లేట్గా వస్తే దాని ఎఫెక్ట్ మన బాడీ మీద కొంచెం తక్కువ ఉంటుంది. సో ఎప్పుడొచ్చినా కూడా మీరు ఫిజికల్గా యాక్టివ్ ఉంటే ఖచ్చితంగా డయాబెటీస్ కంట్రోల్ చేసుకుంటూ ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా గడిపే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో దానికోసమని మనం చిన్నపాటి ఆసనాలు, అలానే ముద్ర, లైఫ్ స్టైల్ చేంజెస్, అలానే ఫుడ్ ఆహారం తీసుకోవటంలో కూడా సమతుల్య ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సమతుల్య ఆహారం అంటే డయాబెటీస్ అని తెలియంగానే వెంటనే అన్నం అసలు తినకూడదు, ఇంకా అన్ని కట్ డౌన్ చేసుకోవాలి, అలా చేయకుండా మోడరేట్గా కొంచెం అన్నం మోతాదు ఏదైతే ఉందో అది తగ్గించుకోవాలి. అంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోకుండా ప్రోటీన్ ఇంటేక్ ఉండేవి, అలానే ఫైబర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవాలి. కూరగాయలు 2 కూరలన్నా ఖచ్చితంగా, ఆకుకూర ఒకటి, ఇంకేదైనా ఒక కూరగాయ కర్రీస్ లాగా తీసుకుని కొంచెం అన్నం తగ్గించుకుని, దాంతోపాటు బటర్ మిల్క్ మన ప్రోబయోటిక్ పొట్టకి చాలా ఇంపార్టెంట్. అలానే డయాబెటీస్ ఉన్నవాళ్ళు మంచి నీళ్లు కూడా ఎక్కువ తాగాలి. సో ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఫుడ్ విషయంలో సింపుల్ చేంజెస్ మీకు ఖచ్చితంగా డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది. అలానే ఫ్రీక్వెంట్గా చెకప్ చేయించుకోండి. ఒకసారి మీ డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఒక మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేస్తే అది నెలల తరబడి కంటిన్యూస్గా చెక్ చేసుకోకుండా వాడేస్తూ ఉంటారు. అలా కాకుండా అట్లీస్ట్ 1 మంత్కి ఒకసారైనా మీరు షుగర్ టెస్ట్ చేయించుకోండి. లేదంటే ఫ్రీక్వెంట్గా మీ ఇంట్లోనే మెషిన్ తెచ్చుకుని చక్కగా మీకు డయాబెటీస్ కంట్రోల్లో ఉందో లేదో చెక్ చేసుకోండి. మానిటరింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనం చేసే ఫస్ట్ ఆసనం వక్రాసనం అండి. సో వక్రాసనం అనేది ఇలాగ కింద కూర్చుని చేయాల్సిన అవసరం లేదు. పెద్ద వయసు వాళ్ళు అయితే బెడ్ మీద మీరు కూర్చుని కాళ్ళు చాపుకుని చక్కగా చేయొచ్చు. ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. నా ఫస్ట్ ఆసన్ వక్రాసనం అండి. వక్రాసనానికి 2 కాళ్ళు ఇలా ముందుకు స్ట్రెచ్ చేసి, ఒక కాళ్ళని ఇలా క్రాస్ చేసుకుని, ఏదైనా కుడి కాలైనా ఫస్ట్, ఎడం కాలైనా ఏ కాలైతే పైకి ఎత్తుతున్నామో అటువైపుకి తిరగాలి. నడుము నుంచి తల దాకా కంప్లీట్గా స్ట్రెచ్ అవ్వాలి. ఇలాగ తిరిగిన తర్వాత 10 కౌంట్ చేయండి. 10 సెకండ్లు ఇలా హోల్డ్ చేయాలి. 10 సెకండ్స్. 1 2 3 4 5 6 7 8 9 10. అలాగే ఇంకోవైపుకి నడుము నుంచి ట్విస్ట్ తిరగండి అనగానే చాలామంది తల ఒకటే తిప్పుతారు. మనం చేయాల్సింది నడుం భాగం నుంచి ట్విస్ట్ అనేది ఉండాలి. ఎందుకు అంటే ఇన్సులిన్ ఉత్పత్తి చేసేది ఎక్కువ మనకి. ఇన్సులిన్కి మన లివర్కి అలానే ప్యాంక్రియాస్కి చాలా దగ్గర సంబంధం. సో అందుకోసమని ఆ ఇంటర్నల్ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో అది హెల్దీగా ఉండాలి అంటే నడుం ట్విస్ట్ ఎక్సర్సైజ్ ఇవి చేయటం వలన దాని ఇంటర్నల్ ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ పడి డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది. సో ఇది చాలా సింపుల్ ఆసనం. చూసారు కదా, ఎంతసేపు చేయాలి అంటే 10 సెకండ్స్తో 10 సెకండ్లతో మొదలుపెట్టి స్లోగా పెంచుకుంటా వెళ్ళండి. రెండో ఆసనం చేద్దామండి. రెండో ఆసనం కూడా అర్ధమధ్యేంద్రాసనం లాగే ఉంటుంది.
రెండో ఆసనం కూడా వక్రాసనం లాగే ఉంటుంది. దీని పేరు అర్ధమత్తేంద్రాసనం. ఇది గోముఖాసనం లాగా 2 కాళ్ళని ఇలా క్రాస్ చేసుకోండి. బాగా కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఇందాక ఎలా చేసామో ఒక కాలు చాపుకొని ఇంకో కాలు స్ట్రెచ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఏ కాలు అయితే పైన ఉందో అటువైపుకి తిరగండి. ఇది కూడా స్ట్రెచ్. నడుం భాగాన్ని మనం ట్విస్ట్ చేస్తున్నాం. సేమ్ 10 seconds కౌంట్ చేసుకుని హోల్డ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. అలాగే ఇంకో వైపుకి క్రాస్ చేసి ఈ మోకాల మీద పెట్టి నడుం నుంచి ట్విస్ట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. సో ఆసనం అనేది యోగాలో ఏదైనా కూడా ఎక్సర్సైజ్ లాగా ఎన్నిసార్లు చేసామనేది కాదు, ఆసనంలో ఎంతసేపు మనం ఉండగలిగామో అంత బెనిఫిట్స్ దాంట్లో ఉంటాయి. సో మీరు 10 సెకండ్లతో స్టార్ట్ చేసి ఇబ్బందిగా ఉన్న వాళ్ళు 5 సెకండ్లే అలాగా 5 seconds హోల్డ్ చేసి స్లోగా టైం పెంచుకుంటా వెళ్ళండి. ఇది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయటం వలన, అలానే దీంతో పాటు వాకింగ్ అనేది డయాబెటీస్ వాళ్ళకి, షుగర్ పేషెంట్స్కి చాలా ఇంపార్టెంట్. మీరు ఎన్ని ఆసనాలు చేసినా డైట్ కంట్రోల్ చేసినా వాకింగ్ అనేది మస్ట్. దీంతో పాటు మీరు వాకింగ్ కూడా ఒక 10 నిమిషాలు, పెద్ద వయసు వాళ్ళు అయితే 10-15 minutes, యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళ 40sలో 35sలో కూడా మీకు డయాబెటీస్ వచ్చేసింది అనుకున్న వాళ్ళకి అట్లీస్ట్ ఒక 20 minutes or 45 minutes అయినా బ్రిస్క్ వాక్, చాలా ఫాస్ట్గా నడవటం చాలా చాలా ఇంపార్టెంట్. అలానే తినంగానే పడుకోకుండా ఉండటము, మీ భోజనానికి మీ నిద్రకి 4 గంటలన్నా వ్యవధి తీసుకోండి. 4 hours డైజెషన్ అవుతాకి టైం పడుతుంది, అలానే ఒళ్ళు రాకుండా కూడా ఉంటుంది. సో 4 hours అయినా ఖచ్చితంగా గ్యాప్ తీసుకోండి. ఇప్పుడు ఒక మంచి ముద్ర చెప్తానండి మీకు. ఈ 2 ఆసనాలతో పాటు ఇంకొక మంచి ముద్ర ఉందండి. షుగర్ పేషెంట్స్కి ఇది చాలా బాగా పనిచేస్తుంది. ముద్రల్లో చాలా వెరైటీస్ ఉంటాయి, ఇదివరకు ఎపిసోడ్లో నేను చూపించాను. సో ఈరోజు మనం చేసేది ప్రాణముద్ర. చాలా సింపుల్ ముద్ర ఇది. సో ఇది ఏం చేయాలంటే థంబ్ ఫింగర్, ఈ బటన్ వేలు ఏదైతే ఉందో ఇది అగ్ని, పంచభూతాలతో మన బాడీ ఫంక్షన్ చేస్తుంది. కాబట్టి బాడీలో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా చిన్నపాటి ముద్రలు, ఏమీ ఆసనాలు చేయలేకపోయినా ఒక ముద్రతో కూడా మన బాడీలో మనకి ఏ ప్రాబ్లమ్స్ లేకుండా, అలాగే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే కంట్రోల్ చేస్తాకే హెల్ప్ అవుతుంది. ఈ ముద్రలో బటన్ వేలు, ఉంగరపు వేలు, చిటికెన వేలు ఇలా జాయింట్ చేసి 10 నిమిషాలు చొప్పున ఆర్ 20 నిమిషాలు అయినా సరే ఇలా ఉండటం వలన డయాబెటీస్ కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఏదైనా ఒక్క ఆసనమో లేదంటే ఒక్క ఫుడ్ తినటం వలన అంతా కంట్రోల్ అయ్యి డయాబెటీస్ అవుతుందని కాదు. మీరు నిద్ర లేసిన దగ్గర నుంచి ఏం తింటున్నారు, ఎలాగ మీ లైఫ్ స్టైల్ ఉంది, అలానే స్ట్రెస్కి ఎక్కువ గురవకుండా ఉండాలి అంటే మంచి నిద్రపోవాలి. సో అట్లీస్ట్ మీరు 8 hours అయినా నిద్రపోయేటట్టు చూసుకోండి. అలానే సాయంత్రం పూట ఎంత వీలైతే అంత తొందరగా భోంచేసేయండి. అంటే సన్సెట్టింగ్ టైం 6, 7, 8 అంతకు మించి లేట్ చేయకుండా అర్లీగా తినేయటం అండ్ టైమింగ్స్ పాటించడం అనేది డయాబెటీస్కి చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. మీరు ఈ రోజు 8ంటికి తిన్నారనుకోండి ఆర్ 7ంటికే మీరు డిన్నర్ చేస్తున్నారంటే రోజు అదే టైంకి తినటం మూలాన కూడా మీకు డయాబెటీస్ కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఈ బ్యాలెన్స్ డైట్తో పాటు ఈ సింపుల్ ఆసనాస్ అండ్ ముద్ర, అలానే కాసేపు ధ్యానం చేసుకుంటే ఖచ్చితంగా డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది. సో చూసారు కదా ఎంత సింపుల్గా మీరు డయాబెటీస్ కంట్రోల్లో ఉంచుకోవచ్చు. ఈ ఆసనాలు, ఇవన్నీ టిప్స్, అలానే రెగ్యులర్గా ఇంకా కొన్ని ఆసనాలు, పర్టికులర్గా డయాబెటీస్ కంట్రోల్ అవ్వాలన్నా ఆర్ బీపీ కంట్రోల్ అవ్వాలన్నా స్పెసిఫిక్గా మీకు ఒక కోర్స్ లాగా జాయిన్ అవ్వాలి అనుకుంటే ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ యోగా క్లాసెస్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.